దేవుడు మనతో సూటిగా మాట్లాడను కనుక మంచిది. ప్రతి ఒక్కరు శ్రద్ధగా వాక్యాన్ని వినడానికి ప్రయత్నించండి. మొన్నటి వారాన మనం ఒక విషయాన్ని మాట్లాడుకున్నాం. ఎంతమంది గుర్తుంది? మన వారు గుర్తున్న వాళ్ళు ఒకసారి చేయడానికి ఎత్తండి. మీరు ఏం చెప్పక్కర్లేదు కానీ నాకు గుర్తుంది అన్న వాళ్ళు చేయొద్దండి. బయట ఎవరికి గుర్తులేదు కదా. అపవాది తంత్రాల కోసం మాట్లాడుకున్నాం. సాతాను యేసుక్రీస్తు వారిని ఎన్ని విధాలుగా శోధించింది, మనల్ని ఎన్ని విధాలుగా శోధిస్తుంది అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. దానికి కంటిన్యూషన్గా ఈరోజు మాట్లాడుకుందాం. అపవాది తంత్రాలు ఎలా ఉంటాయి, అపవాది తంత్రాలు ఎలా ఉంటాయి అనేది మాట్లాడుకున్నాం. జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీకు నిద్ర వస్తే ఒకసారి లేచి మరలా కూర్చుంటే నిద్ర రాదు. నిద్ర బాగానే వచ్చింది కదా అని పడుకోకండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం చదువుతాం. చూడండి, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినండి. ఇది చాలా అవసరమైన మాట. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం త్వరగా చదవాలి. వారు భోజనము చేయుచుండగా ఆయన అప్పగింపవలెనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక సరిపోతుంది. ఇప్పుడు జరుగుతున్న సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు వారు మరణానికి వెళ్తున్న ముందు, అంటే సిలువకు వెళ్లే ముందు ఆ పస్కా బలిలో, అంటే ప్రభురాత్రి భోజనంలో అందరూ కూర్చున్నారు. శిష్యులంతా అలా కూర్చున్నారు. అప్పటికే యేసుక్రీస్తు వారిని అమ్మేయాలని, యేసుక్రీస్తు వారిని 30 వెండి నాణాలకి అమ్మేయాలి అని ఎవరి హృదయంలో ఆలోచన ఉందట? ఇస్కరియోతు హృదయంలో ఆలోచన ఉందంట. ఎవరు పుట్టించారట? అందరూ చెప్పండి. సాతాను ఇస్కరియోతు హృదయంలో ఆలోచన పుట్టించిందట. ఆ ఇస్కరియోతు యూదా మనసులోనే కాదు, మన మనసులో కూడా ఏం పుట్టిస్తాడు? ఆలోచనలు పుట్టిస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని అమ్మేమని ఇస్కరియోతు యూదాకి ఆలోచన పుట్టించారు. అది కరెక్టా తప్ప? తప్పే కదా. యేసుక్రీస్తు వారిని ఎప్పుడూ యేసుక్రీస్తు వారితో కూడా తిరుగుతూ అమ్మేశాడట. ఇప్పుడు ఇలాంటి ఆలోచన ఎవరు పుట్టించారంటే అపవాది పుట్టించింది. ఇప్పుడు మనకు కూడా కొన్ని ఆలోచనలు అనేవి వాడు పుట్టిస్తూ ఉంటాడు. మందిరానికి రావద్దని, లేకపోతే పలానా పాపం చేయమని, ఇంకా టీవీలు చూడమని, ఇంకా సీరియల్ చూడమని, రకరకాల సినిమాలు చూడమని, వాళ్ళతో గొడవ పెట్టుకో, వీళ్ళతో గొడవ పెట్టుకొని రకరకాల ఆలోచనలు పుట్టిస్తారు. ఎవరన్నా చిన్న మాట అన్నారు అనుకోండి, మనల్ని ఆలోచించండి. ఎవరన్నా వచ్చి మనల్ని చిన్న మాట అన్నారు, మనకి ఏమనిపిస్తుంది అంటే, ఎందుకులా గొడవ, చిన్న మాటే కదా అన్నారు, దీనికోసం గొడవ ఏంటి అని. పక్క నుంచి నీకు ఒకరు చెప్తూ ఉంటారు, మీరు గమనించారు లేదు? వాళ్ళంత మాట అంటే మనుషులు కాదు, నీ మనసులోనే అనిపిస్తుంటది. వాళ్ళంత మాట అంటే అన్నారు కదా, మాట ఏం కాదు, ఆ చిన్న మాటే. ఆ చీపురు కట్టించుకుని అలా మన వైపు తుడితే చాలు. అది మన వైపు తుడితే ఏమైంది? చీపురు కట్టతో ఆ తుక్కు మన వైపు తుడిస్తే ఏమైంది? ఏమవుతుంది? ఏమైపోదు, కొంపలు ఏం ములిగిపోవు. దానివల్ల మనం తుడిచేసుకోవచ్చు. లేకపోతే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పవచ్చు, ఇలా తుడుస్తున్నాం అమ్మ, ఇలా తుడుకు, మళ్ళీ మేము తుడుచుకోవాలి కదా, తుడిచేటప్పుడు పక్కకు తుడు అని చెప్తే సరిపోతుంది. కానీ మన ఆలోచన ఏంటి? వాళ్ళకి చెప్పాలని. కానీ సాతాను మనలో పుట్టించిన ఆలోచన ఏంటి? చెప్పుకో, ఏం చేయి, గొడవ పెట్టు. ఎందుకు తోడాలి అసలు మా వైపు నువ్వు ఎందుకు తోడాలి? మీ ఇంట్లో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి మా వైపు నువ్వు ఎందుకు వేయాలి అని పెద్ద గొడవ అయిపోయి జుట్లు పట్టుకుని కొనేసుకుంటారు. అర్థమవుతుందా? అది చిన్న మాటతో పోయేది ఇంత దాకా ఎవరు లాక్కొచ్చారంటే నీ మనసులో ఒక ఆలోచన పుట్టించారు. ఎవరన్నా? సాతాను. అర్థమవుతుందా? అపవాది ఆలోచనలకు మనం లోనైపోతున్నాం. ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలు అమ్మేశాడట. 30 వెండి నాణాలు. యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ఇలాంటి పిచ్చి తనకు ఉందని ఆ డబ్బు సంచి యూదా దగ్గర పెట్టేశాడు. డబ్బు సంచే పెట్టేస్తే ఇతను ఎన్ని నాణాలకి కకృతి పడిపోయాడు? 30 వెండి నాణాలకి కకృతి పడిపోయాడు. ఈ ఆలోచన ఎవరు పుట్టించారు? నా దగ్గర యేసుక్రీస్తు వారు ఎప్పుడు సంచి పెడుతున్నారు కదా, ఆ సంచిలో లెక్కలు కూడా సరిగ్గా అడగట్లేదు ఆయన, ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది ఇది,
ఇప్పుడు ఇంత ఆస్తిగా ఆయన సమృద్ధిగా చూస్తున్నాడు, ఏ బాధ లేదు, ఆహారం కావాలంటే ఆహారం పెడుతున్నాడు, అనేక ప్రాంతాలకు తిప్పుతున్నాడు, ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, నాకు కూడా అద్భుతాలు చేసే వరాన్ని ఇచ్చాడు. ఈ ఆలోచన ఆయన తీసుకోలేదట. ఎవరు ఆలోచన తీసుకున్నాడు? అపవాది ఆలోచన. అమ్మేస్తే ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి. అమ్మేస్తే డబ్బులు వస్తాయి. ఎప్పుడు ఈయనతోనే కదా తిరిగాను, ఎప్పుడు ఈయనతోనే కదా ఉన్నాను, అలా వెన్నుపోటు పొడవచ్చా అన్న ఆలోచన కూడా రానివ్వలేదట. అమ్మేమని ఆలోచన చెప్పిందట. మనకు కూడా రకరకాల ఆలోచనలు పుట్టిస్తుంటారు. ఇప్పుడు యోబు గ్రంథంలో ఇందాక సేవకులు చెప్తూ యోబు గారి భార్య కోసం చెప్పారు. ఆ భార్య ఏం చేసిందట? ఇతను చాలా భక్తిగా ఉంటున్నాడు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా దేవుణ్ణి మాత్రం దూషించే ఆ ప్రయత్నం చేయలేదట. ఇప్పుడు వాళ్ళ భార్య వచ్చి ఏం చెప్తుంది? జాగ్రత్తగా వినాలి. భార్య వచ్చి ఏం చెప్తుంది? దేవుణ్ణి దూషించి చచ్చిపో. ఈ ఆలోచన ఎవరిది? సాతానుది. ఇప్పుడు దేవుణ్ణి దూషించాలన్న ఆలోచన యోబుకు లేదు, దేవుణ్ణి దూషించాలన్న ఆలోచన యోబు గారి భార్యకి లేదు, ఎవరికి లేదు. ఆ ఆలోచన ఎవరిది? అపవాదిది. ముందే దేవునితో మాట్లాడింది, నువ్వు ఆ ఇబ్బందులు పెడితే, కష్టాలు పెడితే, అతని దగ్గర ఉన్న ఆస్తి అంతా లాగేసుకుంటే ఏం జరుగుతుంది? నీ ముఖం మీదే దూషిస్తాడు అని ముందే దేవునితో చెప్పింది. ఇప్పుడు యోబు గారి భార్యలోనికి వచ్చి ఆలోచన పుట్టిస్తుంది. యోబు గారికి ఆలోచన పుట్టిస్తుంది. ఏ ఆలోచన అది? దేవుణ్ణి దూషించు అని ఆలోచన పుట్టిస్తుంది. అపవాది మనలో ఏం చేస్తాడంటే రకరకాల ఆలోచనలు పుట్టిస్తాడు. అందరు జాగ్రత్తగా వినండి, పడుకోకండి. రకరకాల ఆలోచనలు మన హృదయంలో పుట్టిస్తాడు. ఈ అపవాది మనల్ని భయంకరంగా ఏది చేసాడు కానీ మన హృదయంలో ఆలోచనలు పుట్టిస్తాడు. పాపానికి ప్రేరేపించే ప్రయత్నం చేస్తాడు. యోధాను కూడా అలాగే ప్రేరేపించాడట. అపవాది ఆలోచన పుట్టిస్తే మనం ఎలాగైపోతామంటే కనీసం గ్రహింపు లేకుండా అయిపోతామంట. ఎలాగా? ఎదుటి వ్యక్తి మన కోసమే చెప్తున్నాడు కదా అని కూడా అనిపించదట. ఎదుటి వ్యక్తి మన మంచి కోసమే చెప్తున్నాడు కదా, మనం మారాలనే కదా చెప్తున్నాడు అన్న గ్రహింపు కూడా ఉండదట. సాతాను మోసం చేస్తే, అపవాది మన హృదయంలో ఆలోచన పుట్టిస్తే ఎదుటివారు మంచి చెప్పినా మనకి ఎక్కదట. ఎదుటివారు మంచి చెప్పినా మనకి వినాలని అనిపించదట. ఈ ఆలోచన మనసులో తిరుగుతూ ఉంటది. సందర్భం చూద్దాం, చూడండి. యోహాను సువార్త అదే 13వ అధ్యాయం 26వ వచనం చదువుతాం. 26, 27, 28. అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడకు ఇస్కరియోతు యోధాకి ఇచ్చెను. ఆలోచిద్దాం. యేసుక్రీస్తు వారు నన్ను ఒకరు అప్పగించబోతున్నారు. జాగ్రత్తగా వినాలి, నా వైపు చూడండి. అక్కడ చదివింది అయిపోయింది, నా వైపు చూడండి. యేసుక్రీస్తు వారు నన్ను ఒకరు అప్పగించబోతున్నారని శిష్యులందరికీ చెప్పారట. అందరూ కంగారు పడుతున్నారు. నేనా ప్రభా అంటే యోధా కూడా అంటున్నాడు. ఏమని? ప్రభా పంపితేసి నేనా అంటున్నాడు. అంతా తెలుసు, పైకి ఒక వేషం వేస్తున్నాడు, నేనా ప్రభు అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు, నేను ఒక ముక్క ముంచి ఎవరికైతే ఇస్తానో అతని, నేను ఒక ముక్క ముంచి అంటే ఈ రొట్టె ద్రాక్షరసంలో ముంచి ఎవరికైతే ఇస్తానో వాళ్ళే అని చెప్పి ఆ ముక్క ముంచి యోధాకి ఇచ్చాడు. ఇప్పుడు ఆ ముక్క ముంచి యోధాకి ఇస్తే కనీసం అప్పుడైనా గ్రహింపు రావాలి కదండి. రాలేదట. ఎందుకు రాలేదు గ్రహింపు? ఎందుకు రాలేదంటే ఆ ముక్క ముంచి అక్కడ రాయబడి ఉంది. అక్కడ ముక్క ముంచి యోధాకి ఇచ్చిన వెంటనే హృదయంలో అక్కడ ప్రవేశించారట. సాతాను ప్రవేశించిందట. ఎక్కడ ఇతనికి మారు మనసు వస్తాదేమో అని వెంటనే ఎవరు ప్రవేశించారు? కనీసం మనం విన్న వాక్యాన్ని గ్రహించకుండా చేస్తారు. యేసుక్రీస్తు వారి మాట వినకుండా ఆ రోజు ఇస్కరియోతు యోధాని ఎలాగైతే చేశారో ఇప్పుడు చెప్పబడుతున్న ఈ మాటలు మన హృదయానికి ఎక్కకుండా గ్రహింపు లేకుండా చేస్తాడట. అపవాది పుట్టించే ఆలోచన ఎలా ఉంటదంటే పక్కన వాళ్ళు మన మంచి కోసమే చెప్తున్నారు, లేకపోతే తల్లిదండ్రులు మన మంచి కోసమే చెప్తున్నారు, వాళ్ళ మాట వినాలి, వాళ్ళ మాట వింటే మన బ్రతుకు బాగుపడుతుంది అన్న ఆలోచన కూడా మనలో రానివ్వడట. ఆ పాడైపోయే వైపుకే, పాపం వైపుకే ఆ లాగేసే ప్రయత్నం చేస్తాడు తప్ప మంచి చెప్తే చెవికి ఎక్కదట. చెడు చెప్తేనే అది చెవికి ఇంపుగా ఉంటుందట. అలా చేసి పడేస్తాడట. ఈ యోధా కూడా అలాగే చేశాడు. ఎంత చెప్తున్నా యేసుక్రీస్తు వారి పక్క నుండి ఎంత చెప్తున్నా దొరకే ఎక్కట్లేదు.
ఎక్కట్లేదు. మనిషిని అపవాది ఎలా మాయ చేస్తాడంటే మీకు ఒక సందర్భం చూపిస్తాను చూడండి. లేవికాండం జాగ్రత్తగా. లేవికాండం 18వ అధ్యాయం. విన్న కాసేపు అయినా జాగ్రత్తగా వినండి. ఎక్కువసేపు ఏం చెప్పను, విన్న కాసేపు అయినా జాగ్రత్తగా. లేవికాండం 18వ అధ్యాయం 21వ వచనం చదువుదాం చూడండి. నీవు ఏమాత్రమును నీ సంతానమును మొలెకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. ఈ సందర్భం ఒకసారి మనం మాట్లాడుకున్నాం, ఎంతమంది గుర్తుందో లేదో కానీ జాగ్రత్తగా వినండి. ఇక్కడ దేవాతి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, నువ్వు ఏ మాత్రము నీ సంతానాన్ని మొలెకు నిమిత్తము అగ్నిగుండము దాటింపకూడదు. ఏం దాటించకూడదట? అందరూ చెప్పండి ఒకసారి. అగ్నిగుండం దాటించొద్దు. ఎవరిని దాటించొద్దు? నీ సంతానాన్ని, నీ పిల్లల్ని అగ్నిగుండం దాటించొద్దు. అగ్నిగుండం అంటే ఇప్పుడు మనకి తెలిసిన కొన్ని ఉంటాయి. వాళ్ళు యూనిఫామ్ వేసుకున్నప్పుడు అంటే మాలధారం చేసేటప్పుడు నిప్పుల మీద నడవటం, అది కాదు ఇక్కడ చెప్తుంటారు. వాటి కోసం కాదు ఇక్కడ చెప్తుంటారు. ఆ రోజుల్లో అగ్నిగుండం అంటే ఏంటంటే మీకు ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందో లేదో కానీ ఆ రోజు అక్కడ మెలేకు అని రాయబడ్డ చోట కింద ఒకటని అంకేసి కింద రాయబడి చూడండి, అమ్మోనీయుల దేవత. ఈ అమ్మోనీయుల దేవతకి పిల్లల్ని బలిచ్చేవారండి. ఎవరిని? పిల్లల్ని బలిచ్చేవారట. ఎలా బలిచ్చేవారంటే ఒక రాగి విగ్రహం తయారు చేసేవారు. ఏం తయారు చేసేవారు? ఒక రాగి విగ్రహం తయారు చేస్తే ఆ విగ్రహం చేతులు ముందుకు అలా పెట్టుకుని ఉంటారు. ఆ విగ్రహం వెనకాల మొత్తం అంతా గుల్లగా తయారు చేస్తారు. అది ఖాళీగా వెనకాల కట్టెలు పెట్టి బాగా మండేలా చేస్తారు. ఇప్పుడు సాధారణంగా రాగి త్వరగా వేడెక్కుతుంది, అవును కదా? రాగి త్వరగా వేడెక్కుతుంది. ఇప్పుడు రాగిని బాగా మండించేసేవారట. బాగా మండించేస్తే ఆ విగ్రహం ఎర్రగా కాలిపోయిన తర్వాత వారి పిల్లల్ని తీసుకొచ్చి ఆ చేతులు అలా పెట్టేవారు. ఇప్పుడు ఏమవుతుంది? పిల్లవాడు గిజగిల్లాడుకుంటూ ఏడుస్తూ చచ్చిపోతాడు. పెద్ద కేకేస్తాం. ఆ కేక వినబడకూడదని పక్కన డప్పులు ఈ వాయిద్యాలు వాయించేవారట. ఇప్పుడు చూడండి, సాధారణంగా మనం చూసేటప్పుడు బలి ఏదైనా ఇచ్చేటప్పుడు ఆ సౌండ్ మనకు వినబడకూడదని పక్కన ఏం చేస్తారు? డబ్బులు కొడతారు, గట్టిగా కొడతారు. అది నరికేటప్పుడు ఇంకా గట్టిగా కొడుతుంటారు. అలాంటి ఆచారం ఆ రోజు ఉందట. పిల్లల్ని బలిచ్చేసేవారట. దేనికోసం అంటే వారి పంటలు బాగా పండాలని, వారికి సమృద్ధి కావాలని వారి పిల్లల్ని బలిచ్చేసేవారట. ఎవరికి? అమ్మోనీయుల దేవతకి. అమ్మోనీయుల ప్రాంతంలో ఉండే ఆ దేవతకి బలిచ్చేవారట. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తున్నాడు, వాళ్ళు అమ్మోనీయులు పిల్లల్ని ఎలాగైతే బలిస్తున్నారో ఇశ్రాయేలు జనాంగమైన మీరు పిల్లల్ని అలా బలివ్వకూడదు. ఇప్పుడు ఒక పిల్లవాడిని తన తల్లిదండ్రులే అలా బలిస్తున్నారు అని అంటే ఇది ఎవరు ఆలోచన చెప్పండి? అపవాది పుట్టిస్తున్న ఆలోచన మనిషిని ఎంత దారుణంగా మార్చేస్తుందంటే మంచి జరగడానికి పిల్లల్ని సైతం చంపేసుకునే స్థాయికి మనుషుల్ని దిగజార్చేసింది. ఆ రోజే కాదు, మొన్నే హైదరాబాద్లో జరిగింది. మీకు ఒకసారి చెప్పినట్టున్నాను నేను. మొన్న హైదరాబాద్లో జరిగింది. 2 పిల్లలు, ఆడపిల్లలు. వాళ్ళు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు అనుకుంటా. లండన్లోనే ఉంటుంది అనుకుంటా ఆ యూనివర్సిటీ. అక్కడ చదువుకుని వచ్చారు. అక్కడ చదువుకుని వస్తే వీళ్ళిద్దరూ టీచర్లు, తల్లిదండ్రులు ఇద్దరు టీచర్లే. ఒక హెడ్ మాస్టర్ అనుకుంటా. ఇద్దరు టీచర్లే. వీళ్ళు ఒక భయంకరమైన ఆచారాన్ని నమ్ముతున్నారట. ఏంటంటే మా పిల్లల్ని మేము చంపేస్తే వాళ్ళే చంపేమన్నారట. పిల్లలే అక్కడికి వెళ్ళి వచ్చి ఏం నేర్చుకున్నారంటే ఇది నేర్చుకుంటారు. మమ్మల్ని చంపేయండి, అక్కడ ఒక శుద్ర పూజలు చేస్తారు కదా, వాళ్ళతో పరిచయం అయిందట వీళ్ళకి. మమ్మల్ని చంపేయండి, మమ్మల్ని చంపేస్తే మేము మరలా పుడతాము, కొన్ని రోజుల్లో మరలా పుడతాము, పుట్టిన తర్వాత మాకు శక్తులు వస్తాయి, మనం ఒక కొత్త లోకానికి వెళ్ళొచ్చు అని చెప్పారట. ఈ తల్లిదండ్రులు బాగా ప్రతిరోజు చెప్తూ ఉండడం వల్ల వీళ్ళు కూడా అది నమ్మేస్తే అర్ధరాత్రి పూట భయంకరమైన పూజలు అవన్నీ చేస్తూ డంబిల్స్ ఉంటాయి కదా, జిమ్ చేసే డంబిల్స్, కండలు తెస్తారు కదా, అవి ఇచ్చుకుని ముఖం మీద కొట్టి ఒక చెంబు తీసుకుని పూజలు చేసే చెంబులు ఉంటాయి కదా, ఆ చెంబు తీసుకుని నోట్లో పెట్టి డంబిల్ పెట్టి కొట్టారట. భయంకరంగా ఎవరిని చంపేశారు?
పిల్లల్ని చంపేశారు. ఈ ఆలోచన పుట్టించింది ఎవరు చెప్పండి? అపవాది. అర్థమవుతుందా? పిల్లల్ని సైతం చంపేసుకునే అంతటి ఆలోచనలు పుట్టిస్తున్నాడు. ఈ ఆలోచనలన్నీ పుట్టించేది అపవాదే. ఈ లోకంలో ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి. చిన్న గొడవ ఏంటండి? ఈ చిన్నదానికి చంపేసుకుంటారా? ఈ చిన్నదానికి నరికేసుకుంటారా? అంటే ఈ ఆలోచన పుట్టించింది ఎవరు చెప్పండి? అపవాది. ఎదుటి వారిని నాశనం చేసి, ఎదుటి వారిని చంపే, అలా చేయి ఇలా చేయని పక్క నుంచి కొన్ని ఆలోచనలు మనకి పుట్టిస్తూ ఉంటాడు. ఈ ఆలోచనకి మనం గురైపోతూ ఉంటాం. చిన్నదానికి గొడవ పెట్టుకుంటున్నారంటే అది అపవాద ఆలోచన. చిన్నదానికి చంపేసుకునే స్థాయికి వెళ్ళిపోతున్నారంటే అది అపవాద ఆలోచన. చిన్నదానికి కోర్టులు జైళ్ళు అంటూ వెళ్ళిపోతున్నారంటే ఇది అపవాది ఆలోచన, ఇది సాతాను ఆలోచన. ఇలాంటి ఆలోచనలు పుట్టిస్తాడు. ఎలాగా ఆడు పుట్టించే ఆలోచనకు మనం ఎలాగైపోతామంటే కనీసం గ్రహింపు లేకుండా అయిపోతాం. మనం చేస్తుంది తప్పు అని కూడా మనకు తెలియదండి. నేను చేస్తుంది కరెక్టే అనుకుంటామండి. మనం చేస్తుంది ఏమాత్రం తప్పు లేదు, నేను మంచి మార్గంలో నడుస్తున్నాను, అందరే తప్పు చేస్తున్నారు అని అనుకుంటామండి. అంతటి గ్రహింపు లేకుండా అయిపోతాం. ఇంకా ఈ మధ్యకాలంలో ఒక వీడియో వచ్చింది, అంతమంది చూసారో లేదో కానీ ఒక పాస్టర్ గారు చెప్తుంటే నేను చూశాను. ఒక పిల్లవాడు ఫోన్ వాడుతున్నాడు. ఒక పిల్లవాడు ఫోన్ వాడుతుంటే వాళ్ళ అమ్మగారు వచ్చి ఫోన్ లాక్కున్నారు. ఎందుకంటే ఫోన్ వాడుతున్నాం అస్తమాను చదువుకోకుండా అని ఫోన్ లాక్కున్నారు. ఫోన్ లాక్కుంటే ఆ ఫోన్ లాక్కుని వాళ్ళ అమ్మగారు వీడు ఏం చూశాడని ఫోన్ చూస్తున్నారు. ఫోన్ చూస్తుంటే వీడు వెళ్ళాడు, వాడు క్రికెట్ బ్యాట్ తెచ్చుకున్నాడు. క్రికెట్ బ్యాట్ ఇచ్చుకుని వాళ్ళ అమ్మను కొట్టేశాడు. తల మీద భయంకరంగా కొట్టేశాడు. ఇప్పుడు ఈ ఆలోచన పుట్టించిందా అని చెప్పండి? అపవాదేనా? మొన్నటి దినాన్ని చాలా రోజుల క్రితం మనం ఆలోచించినట్టున్నాం. ఒక పాప వాళ్ళ టీచర్ గారు ఫోన్ లాక్కున్నారని టీచర్ కొట్టించారు. ఈ ఆలోచన పుట్టించింది ఎవరు? నా కోసమే చెప్తున్నారు కదా, నా మంచి కోసమే చెప్తున్నారు కదా, ఈ ఫోన్ నా చేతిలోకి ఎందుకు లాక్కున్నారు? నా మంచి కోసమే కదా అని కనీసం గ్రహింపు లేకుండా చేస్తుంది అపవాది ఆలోచన. వాళ్ళు వీళ్ళు ఎక్కడెక్కడో ఉదాహరణలు కాదు, మనకి కూడా కనీసం గ్రహింపు లేకుండా చేస్తాయి. ఇక్కడ చెప్పేవాళ్ళు కావచ్చు, ఇంటి దగ్గర ఎవరైనా మనకు మంచి చెప్తే అది మనకి ఎక్కదు. వాళ్ళు మన మంచి కోసమే చెప్తున్నారు. పలానా మానేమంటారు, నన్నే మానేమంటారా? ఇప్పుడు నిలబడి ఇక్కడ ఎవరైనా వాక్యం చెప్పారు అనుకోండి, మీరు పలానా తప్పు చేస్తున్నారు మానేయండి, లేకపోతే మీరు చేసేది పొరపాటు, మీరు ఎన్ని రోజులు అనుకున్నది తప్పు, ఇది కరెక్ట్ అని చెప్తే ఏం చేయాలి చెప్పండి? మార్చుకోవడానికి ప్రయత్నించాలా? లేకపోతే వాళ్ళు చెప్పేది తప్పు రైటో కనీసం ఆలోచించే ప్రయత్నం చేయాలా? కానీ మనకు అలాంటి ఆలోచనలు వాడు రానివ్వడు. ఏం చేస్తాడు? నేను చేసేదే తప్పు అంటావా, నేను తప్పు చేస్తున్నాను అంటావా అని ఎవరైతే చెప్తున్నారో వారి మీద కోపం నుంచి వారి మీద గొడవలు పెట్టే ప్రయత్నం కూడా మనం చేస్తాం. అర్థమవుతుందా? కనీసం గ్రహింపు లేకుండా చేస్తారు. ఇస్కరియోతు యోధాని ఎంతటి గ్రహింపు లేకుండా చేశారంటే అమ్మేమని చెప్పింది సాతాను, వాక్యం చెప్తున్నా గ్రహింపు లేకుండా చేసింది సాతానే. కనీసం ఎంత చెప్తున్నా కొంతమంది చూడండి, నువ్వు మారాలి మార్చుకోవాలంటే మారదాం కంగారెడ్డి ఈ ఆలోచన పుట్టించింది ఎవరు చెప్పండి? అదే ఇంకా టైం ఉంది మనకి మారడానికి, ఇంకా చాలా టైం ఉంది. బాప్తిజం పొందడానికి ఇంకా చాలా టైం ఉంది. రక్షణలోకి రావడానికి ఇంకా చాలా టైం ఉంది. మందిరానికి రావడానికి చాలా టైం ఉంది. చాలా టైం ఉందంటూ నిన్ను మోసం చేస్తుంది. ఒకనొక రోజు అర్ధాంతరంగా నీ చెయ్యి వదిలేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇస్కరియోతు యోధాని అమ్మేమని మోసం చేసింది అపవాదే. వాడు వాక్యం ఏంటంటే వినకుండా చేసింది కూడా అపవాదే. ఇప్పుడు తప్పు చేసేసిన తర్వాత, అమ్మేసిన తర్వాత, యేసుక్రీస్తు వారిని సిలువుకు అప్పగించేసిన తర్వాత ఎంత తప్పు చేస్తావా? అంత పరిశుద్ధుడైన దేవుణ్ణి అమ్మేస్తావా? ఎందుకు వచ్చిన జీవితం ఇది? నువ్వు వెళ్ళి ఊరు పెట్టుకుని చచ్చిపో అని చెప్పిందా? అర్థమవుతుందా? ఎంతలా ఒక మనిషిని మాయ చేస్తుందో చూడండి. తప్పు చెయ్యమని చెప్పింది వాడే, తప్పు చెయ్యమని చెప్పింది వాడే. తప్పు చేసిన తర్వాత నువ్వు తప్పు చేసేసావు, ఇంతటి ఘోరమైన పాపం చేసావు, నువ్వు వెళ్ళి ఏం చేయాలా? చచ్చిపో, ఉరుపు పోసుకుని చచ్చిపో అంటే ఈ ఆలోచనకి మనవాడు లోనైపోయాడు. వెళ్ళాడు, ఉరి పోసుకుని చచ్చిపోయాడు. జీవితం ఏమైపోయింది చెప్పండి? అపవాది మాటలు వింటే, అపవాది ఆలోచన ప్రకారం నడిస్తే జీవితం ఇలాగా అయిపోతుంది. ఎంత దారుణంగా చచ్చిపోవడం మాట చూద్దాం చూడండి. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 18వ వచనం. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 18వ వచనం.
ఈ యోధా ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని ప్రేగులని బయటకు వచ్చాను. ఎలా చచ్చిపోయాడట? ఉరి పోసుకున్నాడు. ఉరి పోసుకున్న తర్వాత తాడు తెగిపోయింది. తాడు తెగిపోయిన తర్వాత కిందకి తలక్రిందులుగా కింద పడిపోయాడట. నడిమికి బద్దలైపోయాడు. అంటే సకానికి శరీరం ఒక రాయి మీద పడి అలా విరిగిపోతే పేగులన్నీ బయటకు వచ్చి చచ్చిపోయాడు. అర్థమవుతుందా? ఎంతటి దారుణంగా చచ్చిపోవడం ఆలోచించండి. ఇంతటి దారుణమైన చావు ఎందుకు వచ్చింది చెప్పండి? అపవాది ఆలోచనని ఏం చేస్తున్నాడు? తన జీవితంలో నెరవేర్చాడు. మన జీవితాల్లో కూడా అపవాది ఆలోచనలు నెరవేరుస్తుంటాం మనం. కొంతమంది చూడండి, ఏదన్నా తప్పు చేసిన వాళ్ళు, లేకపోతే మటర్ చేసిన వాళ్ళు, లేకపోతే ఏదన్నా ఎదుటి వారికి హాని చేసిన వారు, వీరి జీవితాల్లో చాలా అంటే చాలా పెయిన్ చూస్తుంటారు. వాళ్ళు చాలా బాధలు అనుభవిస్తుంటారు. తప్పు చేయించింది వీడే, ఆ బాధలకి మనల్ని గురి చేసింది వీడే, చచ్చిపోమని చెప్పింది కూడా వీడే. ఇప్పుడు చూడండి, చిన్న చిన్న ఆటలకి ఎండ్రింగ్ తాగేశారని, లేకపోతే ఊరేసేసుకున్నారని, లేకపోతే కాలువలో దూకేశారని, మొన్న చుట్టుపక్కలనే మన గొల్లపల్లిలో అనుకుంటా వీడియో వస్తుంది కనుక చెప్పడానికి కుదరదు. చిన్న గొడవ అయిందట. చిన్న గొడవ అయితే ఆయన వెళ్ళి గొరపూడి కాలువ అనుకుంటారు, గొరపూడి కాలువలో దూకేశాడట. చిన్నది గొడవ, చిన్న గొడవ. కనీసం ఆ ఆలోచించే సమయం కూడా అపవాది మనకి ఇవ్వదు. అది చిన్నదే కదా, ఈ చిన్నదానికి ఎందుకు చచ్చిపోవటం, ఈ చిన్నదానికి ఎందుకు ప్రాణాలు తీసుకోవటం అని కనీసం ఆలోచన కూడా రానివాడు. అర్జెంటుగా చచ్చిపోవాలా, ఈ బాధలన్నీ చచ్చిపోతే పోతాయి, ఈ బాధలన్నీ కష్టాలన్నీ చచ్చిపోయేవంటే పోతాయని నీకు ఒక భ్రమను క్రియేట్ చేస్తారు. తంత్రం అంటే ఏం లేదు, నీకు ఒక భ్రమను క్రియేట్ చేస్తారు. ఈ భ్రమలో మనం పడిపోతాం. చచ్చిపోతే బాధలన్నీ పోతాయా? ఉరేసుకుని చచ్చిపోతే బాధలన్నీ పోతాయా? లేకపోతే కాలంలో దూకేసి లేకపోతే సూసైడ్ చేసుకుని చచ్చిపోతాం వల్ల బాధలు పోతాయా? బాధలు పోవు. లేని బాధలన్నీ వస్తుంటాయి. అర్థమవుతుందా? ఆ నరకానికి జారిపోయే ప్రమాదం ఉంది. భయంకరంగా మన ప్రాణాన్ని మనమే తీసుకున్నాం అనుకోండి, చిన్న గొడవ అయితే నేను భోజనం చేయను, లేకపోతే నేను చచ్చిపోతాను, నేను అయి తాగేస్తాను ఈ తాగేస్తానని భయపెడుతుంటారు కదా. అలా చచ్చిపోయిన వాళ్ళకి ఖచ్చితంగా నరక శిక్ష ఉంటుంది. నువ్వు ఎంత భక్తిగా బతికినా నీ ప్రాణాన్ని నువ్వు తీసుకున్నావంటే ఎక్కడికి పోతావు చెప్పండి? నరకానికి వెళ్ళిపోతావు. చాలా మంది ఎదుటి వారి మీద కోపించి గడ్డి మందు అవి తాగుతుంటారు, ఇంద్రియం అది తాగుతుంటారు. తాగేసి ఏం చేస్తారు? తాగేసిన తర్వాత బతకాలనిపిస్తుంది దానికి. అర్థమవుతుందా? తాగేసిన తర్వాత బతకాలనిపిస్తుంది. నన్ను బతికించండి, నన్ను బతికించండి. ఆ ఆలోచన ఎప్పుడు రాలేదు? ముందు రాదు, రానివ్వడు. అర్థమవుతుందా? కనీసం రానివ్వడు. మనం ఎప్పుడైతే వాక్యానికి లోబడకుండా ఈ లోకానుసారంగా నడుస్తామో అది ఆలోచన ప్రకారం వెళ్ళిపోతుంది. చిన్నప్పటి నుంచి మనల్ని కని పెంచి పెద్ద చేసిన వాళ్ళని వదిలేసి చాలా మంది ఆడపిల్లలు ఇంట్లో వెళ్ళిపోవట్లేదా? తల్లిదండ్రుల మాట అంటే లెక్కలేదు. ఆ సమయంలో వారికి ఆ ఆలోచన రానివ్వడు. ఇదే శాశ్వతం, ఈ ప్రేమే శాశ్వతం, వాడే శాశ్వతం అని వాడి దగ్గరికే వెళ్ళిపోమంటది. వాడి దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడు సరిగ్గా చూడట్లేదు, నువ్వేం చేయి, మరలా నువ్వు ఇంటికి వెళ్ళలేవు, మరలా నువ్వు ఇంటికి వెళ్ళి మీ తల్లిదండ్రులకి ముఖం చూపించలేవు, ఈడ నేను సరిగ్గా చూసుకోవట్లేదు, కాబట్టి నువ్వేం చేస్తావంటే అర్జెంట్కి వెళ్ళి ఊరు పోసుకొని చచ్చిపో. నీ భర్తని నీ తిట్టాడా, నువ్వు ఊరు పోసుకుని చచ్చిపో. నీ భర్త నిన్ను కొడుతున్నాడా, ఆ గ్యాస్ సిలిండర్కి ఆ చీర అంటించుకుని నిప్పు అంటించుకుని చచ్చిపో. ఇలాంటి ఆలోచనలన్నీ పుట్టించేది సాతాను. భయంకరంగా తన ప్రాణాలు తను తీసుకుంటున్నాడంటే ఈ ఆలోచనలు పుట్టించేదాన్ని అపవాది ఆలోచనలు. కనీసం గ్రహింపు లేకుండా, ఆలోచన లేకుండా చేసి పడేస్తాడు. ఇస్కరియోతు యూదాని అలాగే చేసి పడేసాడట. చనిపోయి నరకానికి జారిపోయాడు. అర్థమవుతుందా? ఇలాంటి ఆలోచనలు మనకి కూడా వాడు పుట్టిస్తూ ఉంటాడు. ఆ ఆలోచనలు మనం ఎంత మాత్రం వాడి మాటలు వినేవారి కింద ఉండకూడదు. వాడిని జయించాలంటే ఒక సీక్రెట్ ఉంది, అది మనం వచ్చే వారం చెప్పుకుందాం. ఇప్పుడు కొన్ని మాటలు చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, దానికంటే ముందు కొరింథీయులకు రాసిన పత్రిక చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం.
దేవుని స్వరూపి అయిన దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుని నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసాను. ఏం కలగజేసిందట? ఎవరు కలగజేశారట? అక్కడ ఏం రాసింది చెప్పండి? యుగ సంబంధమైన దేవత. ఎవరివిడి? అపవాది. ఈ యుగ సంబంధమైన దేవత అంటే అపవాది. అపవాది ఏం చేస్తుందట? మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేస్తుందట. మన కళ్ళ ముందే వాక్యం ఉన్న చదవను మనకి ఎంతలా వివరంగా చెప్తున్నా. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఏదైనా తప్పు చేశారనుకోండి, కళ్ళు మూసిపోయినరా అని అంటాం. కళ్ళు మూసిపోయినాయా? కనిపిస్తున్నాయి అంటే మనోనేత్రాలు మూసుకుపోయి అతను ఆ పాపం చేశాడని అర్థం. అర్థమవుతుందా? మన మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేస్తాడు. దేవుడి కార్యం ఎదురుగా ఉన్న కనబడినవాడు, దేవుడు మనకి చేసే కార్యాలు కనబడినవాడు, దేవుడు మన కోసం బాధపడుతున్న ఆ కన్నీరు కనబడినవాడు, దేవుడు వాక్యం ఎంత చెప్తున్నా అవి కనీసం మన కంటికి, మన హృదయం దగ్గరికి రానివ్వడం. మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేస్తాడట. ఎంత భయంకరంగా ఆలోచిస్తున్నాడు చూడండి. మనం వారం చూసుకున్నాం, గర్జించు సింహం వలె మన దగ్గరికి వస్తాడట. ఎవరిని మిరింగేద్దామా అని చూస్తాడట. ఒక సింహం ఆకలితో ఉన్నప్పుడు ఏది దొరుకుతుందని ఎలా వెతుకుతుందో, ఎవరు దొరుకుతారా, ఎవరిని పాపంలోనికి లాగేద్దామా, ఎవరి జీవితాలు చిందరవందర చేసేద్దామా, ఎవరి కుటుంబంలో నెమ్మది లేకుండా చేసేద్దామని అది వెతుకుతూ తిరుగులాడుతూ ఉంటాడట. మనం వాడికి అవకాశాన్ని ఇచ్చేస్తున్నాం. అర్థమవుతుందా? మన కుటుంబాల్లో అవకాశాన్ని ఇచ్చేస్తున్నాం. ఇందాక మనం చూసుకున్నాం, ఆ విగ్రహ సంబంధమైన ఆచారంలో పిల్లల్ని బలివట్టు. ఇప్పుడు ఆలోచించండి, ఆ విగ్రహ సంబంధమైన ఆచారానికి దేవుడు ఎవరిని వెళ్ళొద్దు అంటున్నాడు? ఇజ్రాయేలీని వెళ్ళొద్దు అంటున్నాడు. ఆ ఇజ్రాయేలీలకే కాదు, మనకు కూడా విగ్రహ సంబంధమైన ఆచారాల వైపు మనల్ని సాతాను ఏం చేస్తుంది చెప్పండి? లాగుతుంది. నువ్వు చర్చికి వెళ్ళినంత మాత్రాన బయటికి చేయకుండా ఉంటావేంటి? అదే ఇది ఇదే అని చెప్పేది ఎవరు? అపవాది. కొంతమంది వచ్చి చెప్తుంటారు, అమ్మ చర్చికి వెళ్తే చేయవేంటి, అది అక్కడ ఉండకూడదు, అది తీసి ఆ పక్కన పెట్టుకో, ఈ బీరువా ఇక్కడ ఉండకూడదు, తీసి నేను ఎత్తి మీద పెట్టుకొని చెప్తారు. అది అర్థమవుతుందా? బీరువా అక్కడ ఉంటే ఏమైపోయింది, ఈ మంచం ఎక్కడ ఉంటే ఏమైపోయింది. అసలు వాస్తు అంటే ఏంటో తెలుసా? ఆ మంచం అక్కడ పెడితే, ఈ బీరువా ఎక్కడ పెడితే ఏదో అయిపోతుందని కాదు. మన ఇంటికి ఎలా వీలుగుందో అలా సర్దుకోవాలి, దాన్ని వాస్తు అంటారు. ఆ బీరువా తీసి ఇక్కడ పెట్టినంత మాత్రాన ఏమైపోదా, మంచం తీసి అక్కడ పెట్టినంత మాత్రాన ఇంత డబ్బులు కట్టలేము, మనకి ఏం వచ్చేవు. అర్థమవుతుందా? ఒకసారి మీ బీరువా పక్కన తీసి ఆ పక్కన పెట్టండి, బీరువా డబ్బులు ఉంటాయి చూడండి, ఉంటాయా? ఉండు. ఒక భ్రమలోనికి మనల్ని సాతాను లాగేస్తుంది. నువ్వు చర్చికి వెళ్ళినంత మాత్రాన్ని పాటించకుండా ఉంటావా? నువ్వు దేవుణ్ణి పూజించు, ఇక్కడికి వచ్చి నన్ను కూడా పూజించని ఒక మాయలోనికి మనల్ని తీసుకెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? బయట దేవతలకి లేకపోతే బయట విగ్రహ సంబంధమైన ఆచారాలు పాటించేవారు ఉన్నారు, ఇక్కడికి వచ్చి ఇవి చేసేవారు ఉన్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళకి దండం పెట్టి ఇక్కడికి వచ్చి దేవునికి ప్రార్థన చేసి ఇలాంటి మాయలోనికి నేను తీసుకెళ్ళిపోతుంది ఎవరంటే అపవాది. ఈ అపవాది ఆలోచనలకు మనం లోనైపోతున్నాం. ప్రతి చిన్నదానికి ఆచారాలంటూ పద్ధతులంటూ ఈ లోక సంబంధమైన వాటి వైపు నువ్వు వెళ్తున్నావు అంటే నీకు అపవాది శోధిస్తుంది, అపవాది ఆలోచనలు పుట్టిస్తుంది. మన హృదయంలో రకరకాల ఆలోచనలు వాడు పుట్టిస్తున్నాడు. ఈ ఆలోచనలు మనం ఏం చేయకూడదు, గురి కాకూడదు. మన మనోనేత్రాలకు వాడు గుడ్డితనం కలగజేస్తాడు. చివరికి మాట చూద్దాం, చూడండి, ముగించుకుందాం. ఎపిఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎపిఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చదువుదాం, చూడండి. ఎలాగనగా 11వ వచనం చదువుతాం, 10వ వచనం. మీరు 10 నుంచి తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి,
మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనడి. ఇప్పుడు అపవాది తంత్రాలను ఎదిరించాలంటే అంతటి శక్తి మనకు కావాలంటే ఒకటి చెప్తున్నారు ఇక్కడ. ఏంటది? దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలండి. ఈ మాట చెప్పండి అందరూ. అపవాది శక్తుల్ని ఎదిరించాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. అపవాది ఆలోచనలు మన దగ్గరికి రాకూడదు, అపవాది పెట్టే శోధనకి నేను గురి కాకూడదు అని అంటే దేవుడిచ్చే సర్వాంగ కవచం. చెప్పండి అంత ఒకసారి. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ఏం చేయాలి? ధరించుకోవాలంట. ఇప్పుడు దేవుడిచ్చే సర్వాంగ కవచం అంటే ఏంటో ఇప్పుడు చెప్పడం అవ్వదు, వచ్చి వారం చెప్పుకున్నాం. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకుంటే ఈ అపవాది శక్తుల నుంచి మనం విడుదల పొందొచ్చు, ఈ అపవాది పెట్టే శోధన నుంచి విడుదల పొందొచ్చు. ఈ మధ్య ఒక అతను ప్రార్థన చేయడానికి వెళ్తే ఆయన చెప్తున్నాడు, ఒకప్పుడు మంచి ప్రార్థన పరుడు, ఆయన ప్రార్థన బాగా చేసేవాడు. అపవాది శోధించేస్తుందండి, ప్రార్థన కూడా చేసుకోలేదట. ప్రార్థనకు రానని చెప్పాను ముఖం మీద. ఆయన ఈ మందిరం ఎలా జరుగుతుంది నేనే చూస్తాను అంటున్నాడు. ఆ మందిరం అంతా నడిపిస్తున్నా ఆయనే. ఈ మందిరం ఎలా జరుగుతుంది నేనే చూస్తాను, ఆ ప్రార్థన ఎలా జరుగుతుంది నేనే చూస్తాను. మీరు ప్రార్థన చేసుకుని భక్తిగా బతికేద్దాం అనుకుంటారా? నేను జరగనమని అంటున్నాడు ఆయన. అర్థమవుతుందా? ఈ ఆలోచనలన్నీ పుట్టిస్తుంది ఎవరు? అపవాది. ప్రార్థన చేసే వాళ్ళని ప్రార్థన చేయను, బైబిల్ చదివే వాళ్ళు బైబిల్ చదవలేదు. అసలు బైబిల్ చదువుతావు, ఆ ఫోన్ పట్టుకుని కూర్చో. ప్రతిరోజు ప్రార్థన చేయాలా? ఏం అక్కర్లేదు, చర్చికి వెళ్ళినప్పుడు చేసుకుంది కానీ అని ఈ ఆలోచనలన్నీ పుట్టిస్తుంది వాడే. ఈ ఆలోచనల నుంచి మనం బయటికి రావాలంటే ఒకే ఒకటి, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. కింద మాట చూద్దాం చూడండి. సర్వాంగ కవచం కోసం మనం వచ్చే వారం మాట్లాడుకున్నాం. కింద మాట 12వ వచనం. ఎలాగనగా మనం పోరాడినది శరీరులతో కాదు, ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోను పోరాడుచున్నాము. మనం ఒక పోరాటంలో ఉన్నామని బహుమానం, అత్యధికమైన బహుమానం కోసం చెప్పుకున్నప్పుడు మనం మాట్లాడుకున్నాం. మనం ఎక్కడ ఉన్నాం? ఒక పోరాటంలో ఉన్నాం, ఒక పోరాటంలో ఉన్నాం. ఇప్పుడు మనం ఎవరితో పోరాడాలని చెప్తున్నారు ఇక్కడ? అంధకార సంబంధమైన లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో. ఎవరితోనట? దురాత్మల సమూహంతో పోరాడాలట. మనం సింపుల్ గా అర్థం కావాలంటే దెయ్యాలతో పోరాటం. దేంట్లో పోరాటం? ఇప్పుడు మనిషి ఎదురుగా కనిపించాడు అనుకోండి, వాడిని మనం ఏదైనా చేయగలం. ఇప్పుడు మనం కొట్టడానికి ఎవరైనా వచ్చారనుకోండి, వాడు చేయి పట్టుకోవడమో లేకపోతే తిరిగి కొట్టడమో ఏదో ఒకటి చేస్తాం మనం కాపాడుకోవడానికి. ఇప్పుడు ఎదుటిగా ఒక కంటికి కనిపించే మనిషి వచ్చి మన మీద దాడి చేస్తే మనం ఎదిరించగలం. ఇప్పుడు దురాత్మల సమూహంతో మనం పోరాడాలంట, అంటే దయ్యాలతో, ఈ సాతాను శక్తులతో మనం పోరాడాలంట. ఎలా పోరాడతాం? కంటికి కనిపించదే. ఇప్పుడు మనం ఏదైనా చెయ్యాలంటే కంటికి కనిపించదు కదా, ఆలోచన మాత్రమే పుట్టిస్తుంది. సులువుగా చిక్కులు పెడుతుందట. ఎలా చిక్కులు పెడుతుంది? సులువుగా చిక్కులు పెడుతుందట. ఆ పాపంలో నువ్వు పడిపోయినట్టు కూడా నీకు తెలియదు. నీ వెనకే ఉండి నిన్ను నడిపిస్తుంటది, నీ వెనకే ఉండి నిన్ను ప్రేరేపిస్తుంటది. ఆ పాపంలో నువ్వు పడిపోయినట్టు కూడా నీకు తెలియదు. ఎలా ఎదురిస్తావు? కంటికి కనిపించకపోతే నువ్వు ఆ పాపంలో నిన్ను పడేస్తుందన్న సంగతి కూడా నీకు తెలియకపోతే ఈ అపవాది శక్తుల నుంచి మనం ఎలా విడుదల పొందగలం? ఈ అపవాది శక్తుల నుంచి మనం విడుదల పొందకపోతే, ఈ సాతాను శక్తుల నుంచి మనం విడుదల పొందకపోతే పరలోకానికి ఎలా వెళ్తాం? ఒక మాట చూద్దాం చూడండి. చివరగా అంటారు, ముగించలేదు అనుకోకండి, ఇది నిజంగా చివరగా. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం. అపవాది మనల్ని ఎంతలా మోసం చేస్తాడో ఒక మాట చూసి ముగించుకోండి. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూసారు.
ఇప్పుడు ఆలోచించండి, అక్కడ ఒక మాట రాయకూడదు, మీరు గమనించట్లేదు. ఎలా చిక్కులు పెడుతుందట? సులువుగా చిక్కులు పెడుతుందట. ఆ పాపంలో నువ్వు పడిపోయినట్టు కూడా నీకు తెలియదు. పడిపోయిన తర్వాత ఎవరైనా వచ్చి చెప్తే అయ్యో అలా జరిగిందా అని అంటామాట. ఇప్పుడు చాలా మంది చూడండి, ఆ ఏం డ్రింక్ అయి తాగేసిన తర్వాత, ఇందాక చెప్పినట్లుగా ఏం డ్రింక్ అయి తాగేసిన తర్వాత నాకు బతకాలని ఉంది అంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు వాడు తాగుతున్నాడని, తాగితే చచ్చిపోతాడని, జీవితం అక్కడితో అయిపోద్దని అప్పుడు ఆలోచన రాదు. తాగేసిన తర్వాత ఆలోచన వస్తుంది. పాపంలో మనం పడిపోయినప్పుడు, పాపం మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు ఆలోచన రాదు. ఆ పాపంలో పడిపోయిన తర్వాత అయ్యో అనవసరంగా చేశానే, చూడకూడదు అనుకున్నాను చూసేసానేంటి, చేయకూడదు అనుకున్నాను చేసేసానేంటి, మాట్లాడకూడదు అనుకున్నాను మాట్లాడేసానేంటని తర్వాత వస్తుంది ఆలోచన. ఆ పాపం ప్రేరేపిస్తున్నప్పుడు రాదు. సులువుగా చిక్కులు పెడుతుందట. ఎలా పెడతారు సార్? ఈ అపవాది మనల్ని పాపంలో పడేయడానికి సులువుగా చిక్కులు పెడుతుందట. ఈ సులువుగా చిక్కులు పెట్టే ఈ పాపం నుంచి, అపవాది పెట్టే ఆ తంత్రాల నుంచి, మన కంటికి కనిపించకుండా చేసే ఆ భయంకరమైన ఆ దాడి నుంచి మనం తట్టుకోవాలంటే ఒకే ఒకటి మనం వచ్చే వారం చెప్పుకుందాం. ఏంటి? దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవటం ఎలాగో నేర్చుకుందాం. ఆ సర్వాంగ కవచాన్ని ధరించుకుంటే మనం అపవాది శక్తుల నుంచి మనం విడుదల పొందగలం. ఆ పోరాటం నుంచి, ఆ పోరాటాన్ని మనం ఎదిరించగలం. అలాంటి బలాన్ని దేవుడు మనకి ఇచ్చును గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరలోక మందిర మా తండ్రి, దయకరి అద్భుతమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. తండ్రి ఇప్పటివరకు తండ్రి మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభావ. అపవాది శక్తుల నుంచి మేము ఎలా తండ్రి మా హృదయంలో ఎలాంటి ఆలోచనలు పుట్టిస్తున్నాడు, కనీసం మాకు గ్రహింపు లేకుండా ఎలా చేస్తున్నాడు తండ్రి, కొన్ని విషయాలు తెలుసుకున్నాం తండ్రి. అపవాది ఆలోచనకు తండ్రి గురై ఇస్కరియోతు యోధ ఎలాగైతే తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు ప్రభా తండ్రి, అలాంటి జీవితాలు మాకు ఎంత మాత్రం ఉంటుంది ప్రభా తండ్రి. భక్తులు కొనసాగుతూ బాప్తిస్మం తీసుకుని మీతోనే, మీ మాటలు వింటూ ప్రభా తండ్రి, ఇప్పుడు మీతోనే తిరుగుతూ ప్రభా తండ్రి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఇప్పుడు మీతోనే ఉంటూ మీ మాటలు వినకుండా అపవాది చెప్పే మాటలు విన్నాడు ప్రభా తండ్రి. ఈరోజు మేము కూడా ప్రభా మందిరాలకు వస్తున్నాం, వాక్యాలు వింటున్నాం, ఎక్కడెక్కడికో ప్రార్థనలకు వెళ్తున్నాం ప్రభా. మీ మాటలు వినకుండా తండ్రి అపవాది మాటలు చెవులేసుకుని తిరుగుతున్నాం. అపవాది మాటలు హృదయాల్లో తండ్రి మోస్తూ తిరుగుతున్నాం ప్రభా తండ్రి. మీ మాటలు వినకుండా అపవాది మాటలకు లోబడే తండ్రి ఆ తత్వం మాలో ఉంది. మమ్మల్ని క్షమించండి తండ్రి. అపవాది మాటకి ఎంత మాత్రం విలువనివ్వకుండా ప్రభా తండ్రి, నీ మాటలకు మాత్రమే విలువనిస్తూ తండ్రి ఆ గొప్ప రక్షణ భాగ్యం అంతా రావడానికి తండ్రి కృప దయచేయండి తండ్రి. నా రక్షణ తండ్రి నిర్లక్ష్యం చేస్తాను బిడ్డలు క్షమించండి తండ్రి. రక్షణ భాగ్యం త్వరగా రావడానికి తండ్రి కృప దయచేయండి ప్రభా తండ్రి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే మిమ్మల్ని ఎవరు తప్పిస్తారని తండ్రి మీరు తెలియజేసిన రీతిగా ప్రభా తండ్రి అపవాది ఆలోచన తండ్రి ఎంత మాత్రం గురి కాకుండా ప్రభా తండ్రి మీరు చెప్పే మాటలు వినడానికి తండ్రి దయచేయండి ప్రభు. భద్రపరచండి అపవాది ఆలోచనకు లోనై ప్రభు ఈ పాపపు జీవితాలకి తండ్రి, లోక వ్యసనాలకి తండ్రి ఎంత మాత్రం లోను కాకుండా ప్రభు ప్రతి ఒక్కరిని విడిపించండి. తాగుడుకు బానిసలు అయిపోయిన వారిని విడిపించండి తండ్రి. ఫోన్కి తండ్రి ఎడిక్ట్ అయిపోయిన వారిని విడిపించండి తండ్రి. చిన్న వయసులోనే ప్రేమ వ్యవహారాలు తండ్రి నడిపిస్తూ ప్రభు తండ్రి జీవితాలు పాడు చేసుకుంటున్న వారిని విడిపించండి తండ్రి. కాలనీలో తండ్రి ఎంతో మంది ప్రభావ చిన్న చిన్న వయసులోనే తాగుతూ తండ్రి సిగరెట్లు అంటూ మందంటూ తండ్రి తల్లిదండ్రులు ఎదిరిస్తూ తండ్రి పాపానికి బానిస అయిపోయిన ప్రతి ఒక్కరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. ఆ సాతాను బంధకాల నుంచి తండ్రి వారిని విడిపించండి తండ్రి. సాతాను బంధకాల నుంచి తండ్రి సంపూర్ణమైన విడుదల వారికి కలుగును కాకని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. ప్రభు భద్రపరచండి, ప్రతి ఒక్కరిని విడిపించండి. మీ చిత్తమైతే తండ్రి ఈ మాటలు విన్న తండ్రి ప్రతి ఒక్కరిలో తండ్రి తండ్రి ఆ గొప్ప విజయాన్ని దయచేయండి తండ్రి. మైక్ శబ్దం ద్వారా తండ్రి ఎంతమంది అయితే తండ్రి మాటలు వింటున్నారు ప్రభావ తండ్రి ప్రతి ఒక్కరి కోసమే ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇంకా మందిరానికి రాకుండా ప్రభావ తండ్రి ఎవరైతే మొహమాట పడుతూ ప్రభావ తండ్రి అపవాది ఆలోచనకు లోనైపోతూ తండ్రి మందిరానికి రావాలన్న ఆలోచన కూడా తండ్రి లేకుండా తండ్రి ఉంటున్నారు ప్రభావ తండ్రి. వారిని క్షమించండి తండ్రి. అపవాది ఆలోచన నుంచి విడిపించి తండ్రి త్వరగా నీ మందిరానికి రావడానికి తండ్రి కృప చూపించమని వేడుకుంటూ, కృప భద్రపరచమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభువు రక్షకుడైన యేసయ్య పెట్టని వేడుకుంటుంటాను తండ్రి. మంచిది. ప్రతి ఒక్కరు మోకరించినట్లయితే ప్రార్థన చేసుకొని